హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నాను. నేను మార్నింగ్ 6 నుంచి 9 వరకు ఏం చేస్తాను, అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో ఉంటుంది. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, ఈరోజు ఫ్లవర్స్ చాలా ఎక్కువ విడిసినాయండి. గులాబీలు వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల అనుకుంటా చాలా ఎక్కువ ఉన్నాయి. స్టవ్ మీద టీ పెట్టి వచ్చి ఇక్కడ మొక్కలు వీడియో తీస్తున్నాను. టీ అయితే అయిపోతుంది, ఇంకెళ్ళి టీ అయితే తాగేస్తాను. టీ తాగే లోపల అక్కడ పాలు పెట్టి వచ్చాను. టీ తాగి అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను. వచ్చే లోపల పాలు కాగిపోయినాయి, అలాగే అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం పెట్టానని చెప్పడం మర్చిపోయాను. అన్నం కడిగి పెట్టేశాను, పాలు పక్క స్టవ్ మీద రెండు పెట్టాను. రెండు అయితే అయిపోయినాయి. పింపేసి ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేసేస్తాను. పాలు కూడా అయిపోయినాయి, కట్టేసి టింపేస్తాను సైడ్కి. మన గడ్డు లేకుండా ఉంటాయి, పెట్టేస్తాను. చల్లారుతాయి. ఇంకేమో పెసరట్లకి నేను వేసాను, కొంచెం పిండి ఉంది. ఇవాళ అయితే పెసరట్లు వేసేసుకుందాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకుంటాను. ఈ పెసరట్టు బాగా వేగితేనే బాగుంటుంది, అందుకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలా ఎంతమందికి పెసరట్లు ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే దోశ అయితేనే ఇష్టం పెసరట్టు కంటే, కానీ దోశ కంటే ఇదే హెల్దీ. చేసుకున్నాను ఎగ్ రైస్కి జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. కొంచెం కారం వేస్తాను కాబట్టి నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం రైసే కాబట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే కడాయి పెట్టేశాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేస్తాను. మీరు మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు కారం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి కలిపేసుకోవాలి. ఉల్లిపాయ ఒక 5 నిమిషాలు మగ్గాలి. పసుపు, ఒకసారి కలిపేస్తాను. ఇదైతే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కోడిగుడ్డు అయితే వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కోడిగుడ్లు తీసుకున్నాను. ఓకే, ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఉప్పు ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి పసుపు అయితే వేయలేదు. దీన్ని ఒకసారి ఇలా ఉంచితే ఇది పెద్ద ముక్కల కింద వస్తుంది, అందుకని చెప్పి ఒకసారి ఉప్పు కలవాలి కాబట్టి కలిపేసి ఉంచేస్తాను. ఇది ఇక్కడ వేగే లోపల నేను దీనికి ఎంత రైస్ కావాలో తీసి ఉంచుకుంటాను. రైస్ ఇది కూడా మూత అయితే వచ్చేస్తుంది. బౌల్లోకి తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకరికే కాబట్టి నేను జస్ట్ ఇది సరిపోతుంది నాకు. ఇదే ఎక్కువ, కొంచెం మిగలొచ్చు బాక్స్లో పెట్టాక. టీ మాత్రం చేసుకుంటే మరి కొంచెం కాకుండా. ఇది కూడా వేగిపోయింది. ఒకసారి బాగా కలిపేసి రైస్ అయితే వేసేస్తాను. ఇప్పుడు రైస్ ఇందులో వేసేస్తున్నాను.
ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, బాగా కలిపేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కాబట్టి బాగా టోస్ట్ చేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇంత బాగా ఫ్రై అయితే దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా మీకు కావాలితే ఇందులో సోయా సాసులు అవి కూడా వేసుకోవచ్చు, బట్ నేను అలాంటివి ఏమీ వాడను కాబట్టి నేను ఏం వేయలేదు. ఇలాగే చాలా బాగుంటుంది. అవన్నీ వేస్తే మళ్ళీ అదొక డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఉప్పు అవి సరిపోయిందో లేదో చెక్ చేసుకుని, సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే లంచ్ బాక్స్లోకి ఈజీగా కూడా త్వరగా అయిపోతుంది రెసిపీ. మీకు ఇంకా ఇలా ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసి చూడొచ్చు, ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ అని. ఇంకా అయిపోయిందండి. దీన్ని అయితే ఇంకా చల్లారిపెట్టి బాక్స్లో పెట్టేసుకుంటాను. బాక్స్ అయితే పెట్టేశానండి. ఎగ్ రైస్ అలాగే పెరుగన్నం. అన్నం కొంచెం చల్లారిన తర్వాత పెరుగు కలిపి అయితే బాక్స్ పెట్టేశాను. లంచ్ బాక్స్, నాప్కిన్, స్పూను, వాటర్ బాటిల్ అంతే. ఇవాళ అయితే స్నాక్స్ పట్టుకెళ్ళట్లేదు, వద్దన్నాడు. బాక్స్ అయితే రెడీ చేసాను. ఇవాళ అయితే పొద్దుటే ఎండ వచ్చింది 2-3 డేస్ తర్వాత. మాకైతే మార్నింగ్ ఎదురెండ ఉంటుంది. నేను ఉతికిన బట్టలు ఆరలేదు, అందుకని చెప్పి మళ్ళీ అన్నీ బయట వేసాను. పైప్ కూడా పొద్దుట వస్తుంది, వాటర్ అయితే పట్టేశాను. ఇంకా ఆటో కోసం ఎదురు చూస్తున్నాం. ఇంకా ఆటో రాలేదు, 8 అయిపోయింది. సరిగ్గా 8కి వచ్చింది ఇవాళ. ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేస్తాను, తర్వాత సామాన్లు తోముతాను. ఇలాగా బట్టలు నానుతాయి. ఇంక ఈ టబ్ ఏంటంటే ఉతకాల్సిన బట్టలను ఈ టబ్లో వేస్తున్నాము. అంటే బాస్కెట్లు కొని అవి పెడతారు, అలా కాకుండా మా ఇంట్లో ఈ టబ్ ఉంది కాబట్టి నేను దీన్ని రీయూజ్ చేస్తున్నాను, ఈ డ్రమ్ని. దీనికి ఆల్రెడీ హోల్స్ పెట్టేసి ఉన్నాయి ఇదివరకు వేరే దానికోసం. అది వేస్ట్గా ఉండిపోయింది. దీన్ని అందుకని చెప్పి దీనికి వాడుతున్నాము. అంటే బయట వేస్తుంటే తేళ్ళు జర్లు ఎక్కుతున్నాయి. లాస్ట్ టైం ఒకసారి ఏం చేశానంటే ఇలాగే వేసాను బయట, దాన్ని నానబెట్టేశాను. తీరా ఉతుకుతున్నప్పుడు చూశాను దాంట్లో జర్రు ఉంది, ఇంకా నేమో అది కొట్టలేదు. అప్పటి నుంచి ఇంకా కింద కానీ ఎక్కడ వేయట్లేదు. దానికోసం ఈ డ్రమ్ము ఎలాగా ఉంటుందని చెప్పి దీంట్లోకి అయితే వెక్కదు. నేను పైన మళ్ళీ మూత పెట్టేస్తాము, ఏమీ లోపలికి వెళ్ళకుండా. అంటే అలాగని చెప్పి గాలి తగలేకపోతే బట్టలు పాడైతే దానికి హోల్స్ ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటాయి. అయినా నేను ఏ రోజుకి ఆ రోజే ఉతికేస్తానులేండి. ఇక్కడ మీతో మాట్లాడుతూనే బట్టలు అయితే ఉతికేసాను. ఇంకా ఫాస్ట్గా ఆరేసి కిందకి వెళ్ళిపోవాలి, చాలా ఎండగా ఉంది ఈరోజు. ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలిసి